say sound like clown. Bad boy sound, I me say him run the town. డాక్టర్ మావాడికి అసలు ఏమేంటి డాక్టర్ వీడికి? చూడండి అయ్యా, ఇట్స్ ఎ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. ది ఫ్లో ఆఫ్ ద బ్లడ్ దట్ బ్రింగ్స్ ఆక్సిజన్ టు ఎ పార్ట్ ఆఫ్ ద హార్ట్ సెల్ ఈస్ బ్లాక్డ్ డ్యూ టు ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్. మోకాల నొప్పికి క్రిటికల్ కేర్లో పెట్టారిందండి. డాక్టర్సేనా అసలు మీరు? అది మోకాల నొప్పి కాదురా, జఫా. ఇట్స్ ఎ మయోకార్డియల్ డిస్ఫాక్షన్. సార్ మాకు సబ్జెక్టుల కన్నా సప్లీలో ఎక్కువ సార్. అనుకున్నా అర్థమయ్యేటట్టు చెప్తా. చెప్తా, పట్టుకో పద. బాడీ షెడ్కి వచ్చేసిందమ్మా. టూ మెనీ హార్ట్ బ్రేక్స్. ఓకే, సో వాడికి ఇప్పుడైతే ప్రాబ్లం లేదు, కాకపోతే స్పీడ్ తగ్గించాలి, లేదనుకో ఛాన్స్లో వదులుకోవాలి. అర్థమైందా? ఏ ఈ పాపలు వీడి కోసం ఇంతమంది? సగం మంది వచ్చారు డాక్టర్. గైస్ ఫౌండ్ ఇట్, లెట్స్ గో. ఇంకా నయం, వీడి కోసమేమో అనుకున్నా. ఆడెవరు అనుకున్నారు సార్? బ్యాచ్ నంబర్ 96, రోల్ నంబర్ 143. అవన్నీ కాదు సార్. మీకు అమ్మాయి ఉందా? ఉండుంటే తెలిసేది. థ్యాంక్ గాడ్ లేదు. రేపు మావాడికి కోర్ట్ హియరింగ్ ఉంది. కాలేజ్లో ఉంటాడో లేదో అనేది డిసైడ్ అవుతుంది. అంతలా ఏం చేశాడు రాడు? మీరే చూడండి సార్. జడ్జ్ ఎవరు అనుకున్నారు? సి డి జే. Final hearing day, University vs. Arjun Das. Colin Shreya. Arjun ఈసారి అన్న వస్తాడా రాడా? He has missed his last 2 hearings. I hope you guys have told him that if he does not make it this time, he would be debarred from the university, and trust me, no one would be able to help him out. యా సార్, ఈరోజు కేసు ఉందని తెలిసి నిన్న నైట్ గేట్ దిగపోతూ పడిపోయాడు. హెల్త్ కేర్లో పెట్టారంట. దే ఆర్ గెటింగ్ హిమ్. Shreya, today's your last hearing, right?
I want you to remember one thing, Shreya. Whatever you're going to be saying today in this court would decide his future. So be very clear in what you're going to be saying. Your Honor, ఆ రోజు నైట్ Hey guys, stop it! Inka any రోజులు you guys will go on with this night and that night. I want to hear the complete story right from the beginning without any cuts. మా అబ్బాయిల జీవితంలో ప్రేమ పోలవరం ప్రాజెక్ట్ రెండు ఒకటే యువర్ ఆనర్. దే నెవర్ కంప్లీట్. మేము స్టేబుల్గానే ఉంటాం యువర్ ఆనర్. మధ్య మధ్యలో సీఎంలో అమ్మాయిలు మాత్రమే మారుతారు. ట్రూ లవ్ అనేది మాకు ఎప్పటికీ దొరకట్లేదు. అయినా తప్పు వాళ్ళు చేస్తే ఎఫర్ట్స్ మేము పెట్టలేదంటారు ఏంటి యువర్ ఆనర్? మెల్లమెల్లగా కొంచెం ఆశ చూపిస్తే మెంబర్షిప్ ప్యాకేజ్ అన్నట్టు వదిలేసి వెళ్ళిపోతారు. అవి రీజన్స్ యువర్ ఆనర్. కాల్ చేయలేదు, ఫోన్ ఎత్తలేదు, బట్టలు బాగాలేవు, పళ్ళు దోముకోలేదు. ఛీ, దీని వంకలే నా గుండెకాయ. Hey, come again. What was it? యువర్ ఆనర్, బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఇంగ్లీష్లో హార్ట్ ఆఫ్ బ్రింజాల్ అంటారు. Oh, is it? కేరళలో ఉపయోగేశ్వర హృదయం అంటారు. Ano. తమిళనాడులో పాయనట్ర హృదయం అంటారు. అప్పుడియా తెలియలే. అదే మన ఊరు హైదరాబాద్లో దీన్ని బైగన్ కా దిల్ అంటారు. బాసు బాసు బతాయి జ్యూసు ఇంతమంది అబ్బాయిలు మల్టిపుల్ చాయిసెస్లో తిరుగుతుంటే ఒక్క అబ్బాయి కూడా నచ్చకపోవడం ఏంటి? దానికి ఎగ్జామ్ రాసే ఇంట్రెస్ట్ లేనప్పుడు క్వశ్చన్ పేపర్ ఇచ్చి ప్రయోజనం ఏంటి? ఏదైనా అంటే స్ట్రైట్గా చెప్పండి, సాగ తీయకండి. అంటే రిలేషన్షిప్ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకా ఎంతమందిని చూపించి లాభం ఏంటి అని. ఏహే, ఏమైందో చెప్పండి. చాలామంది నీ గురించి చాలా అనుకుంటున్నారు. ఊరికే అందరినీ రిజెక్ట్ చేస్తున్నావు అంటున్నారు. ప్రాబ్లం నీలోనే ఉంది అంటున్నారు. అవును శ్రేయ, చాలామంది చాలా అనుకుంటున్నారు నీ గురించి. తనకి ఏం కావాలి, తనకి రిలేషన్షిప్స్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు. अकेली खुद की ही मैं सहेली, वेली हूँ अकेली खुद की ही मैं सहेली। रे खर्च दिमाग न छोड़े, सुलझेगी ना पहेली। ऐसे ही तू मन्ने हैप्पी गर्ल रहने दे, मन्ने सिंगल 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 रहने दे, मन्ने सिंगल 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 रहने दे, मन्ने सिंगल 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 रहने दे, मन्ने सिंगल 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 रहने दे। तू अपना पीस पड़ा, मेरा टेंशन ना ले, क्यों मेरे क्लोज खड़ा, दूर से तू बतिया ले। तू अपना पीस
యాక్చువల్లీ ఆలోచించాను. రోజు కాలేజీలో సొల్లు కొట్టడానికి 4 ఉన్నారు, కానీ ఇంటికి వెళ్ళాక నా వాడనేవాడు ఉంటే బాగుందనిపిస్తుంది. ఏం చేయమంటారు? మరి ఇంకా ఎక్కడే ఎందుకున్నాం, పద వెతుకుదాం. ఏంటి వెతికేది? హైదరాబాద్ హడావిడి బ్యాచ్ అంతా ఇక్కడే కాలేజ్లో ఉన్నారు. ఇంకా మిగిలింది ప్రొఫెసర్లే. మన కాలేజ్లో ప్రొఫెసర్లకి ఏం తక్కువే. ఏంటి అంటే ఇంత పెద్ద కాలేజ్లో ఎవడూ దొరకలేదా? దొరికారు, ఎందుకు దొరకలేదు? సిచ్యువేషన్షిప్ అయితే ఓకే అండి, 3 months గ్యారంటీ అండి, టెక్స్ట్లో అయితే ఉంటానండి అని ఎక్స్పైరీ డేట్స్ ఇస్తారేంటి? ఒకడైతే డైరెక్ట్గా బండెక్కు అన్నాడు. శ్రేయ, ఒకటి చెప్తా, నువ్వు నన్ను తిట్టానంటే. బాగుంటే సేఫే, ఒకవేళ బాగోకపోతే ఇందాక చెప్పా కదా, వాడి బండెక్కిస్తా. విను. బాయ్ ఫ్రెండ్ అప్లికేషన్ ఫామ్. సో బేసికలీ ఇందులో 3 steps ఉంటాయి. స్టెప్ నెంబర్ 1, ఫామ్ ఫిల్లింగ్. ఈ ఫామ్ ఫిల్లింగ్ ఎవడైనా చేస్తాడు, కానీ దీనిలో క్వశ్చన్స్ మాత్రం మనం డిసైడ్ చేస్తాం. ఫోనీరా ఏ నాకు కావాలరా. నాది బే. స్టెప్ 2, బ్యాక్గ్రౌండ్ చెక్. బేసికలీ వాడు మంచోడా చెడ్డోడా, నిన్ను భరించగలుగుతాడా లేదా, నిన్ను మెయింటైన్ చేయగలుగుతాడా లేదా, ఈ కాన్సెప్ట్స్ అన్నీ చూసుకుంటాం. స్టెప్ నెంబర్ 3, ఫైనల్ స్టెప్, ఇంటర్వ్యూ విత్ శ్రేయ. సో టెల్ మీ, వై డూ యూ వాంట్ గర్ల్ ఫ్రెండ్? అంటే ఎవరు ఫ్రెండ్స్ దొరకట్లేదు, అందుకనే గర్ల్ ఫ్రెండ్ కోసం ట్రై చేస్తున్నా. ఇప్పటివరకు నాకు 20 బ్యాక్లాగులు ఉన్నాయి. జీవితంలో ఒక పోరిని కూడా కన్నెత్తి చూడలే. నువ్వేదో ఇంటర్వ్యూ అన్నావు, ఎగ్జామ్ అన్నావు, వచ్చిన ఈసారి పక్కా పాస్ అయిపోతా. మా ఫ్రెండ్స్ అందరూ నేను ఒక్కడిని సింగిల్గా ఉన్నానండి. ఈ పాపనని నాకు సెట్ చేయండి ప్లీజ్. సరిపోయింది. నేను రిలేషన్షిప్ కోసం రాలేదు, కానీ ఫ్లర్టేషన్షిప్, సిచ్యువేషన్షిప్, వెకేషన్షిప్, నానోషిప్. అంటే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమెకి నాకు ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి. అవి సాల్వ్ చేయడానికి నాకు ఒక గర్ల్ బెస్టీ కావాలి. ఓ పని చేయరాను, లే దుబ్బే. ఓకే, నువ్వు కాకపోతే ఇంకొకరు. పర్టికులర్లీ శ్రేయ కోసం వచ్చా. మనోళ్ళే అంటగా బయట టాక్. कुकटपल्ली का किंग मालूम? 5 acres, मूसापेट, बेगमपेट का बाय, फ्लैट, कोकापेट. तू हाँ बोलेगी तो खोल दूंगा दिल का गेट. క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఇంటర్వ్యూస్ ఇక్కడే కదా? అవునా? హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీరేంటి ఇక్కడ? అంటే ఖాళీగా ఉంది కదా అని కూర్చున్నా. ఓ ఓకే. ఇంకా నా వల్ల కాదే, అసలు అబ్బాయిలేనా వీళ్ళు? ఇంత వైల్డ్గా ఉన్నారేంటి? నువ్వు ఆగవే. శ్రేయ, నువ్వు చెప్పు, నీకు ఎలాంటి వాడు కావాలి? పద్ధతిగా ఉండాలి, ఇండియాలో ఉన్న నీచ్ కమీన్ కుత్తేగాళ్ళందరికీ ఒకే ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి. నువ్వంటే నా నవ్వు, నేనంటే. ఎక్కడికి మావా? పిల్ల కాల్ చేసింది మావా. నీకు నాకంటే పిల్ల ఎక్కువైపోయిందా మావా? నాకు అసలు పిల్లలేదు మావా. డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి, టైం సెన్స్ ఉండాలి. Classes at 1:30 are coming at 2:30. Get out. సారీ సార్. అలాంటి వాడు దొరుకుతాడంటావా? ఉండే ఉంటాడు ఎక్కడో అక్కడ. అది ఇదా సర్ప్రైజ్. ఇంకా మోహన్ బాబు మన ఎవరి మీద రాడ్ వేసేసామంటగా? ఇదంతా కాదురా, ఫిజిక్స్ అసైన్మెంట్ చేసినావా? ఫిజిక్స్ అసైన్మెంటా? ఎప్పుడు రా డెడ్లైన్? మార్చ్ 14th. 14th? ఎప్పుడు రా 14th? టైం ఉంది కదరా ఇంకా. ఈరోజే రా 14th. ఈరోజు 14th? షిట్, వాడు వస్తున్నాడు రా. అరే 14th రా మామా, 14th మామా. పద బాబా. 14th. అరే ఎందుకు కురుకుతున్నారు రా, ఆగండి రా.
అరే వాడు వస్తున్నాడు రా. ఎవడ్రా? అర్జున్ రా. రే మన స్ట్రగ్లింగ్ అఖిల్ రా. రే అఖిల్ ఇక్కడేంట్రా? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమైందిరా? అసలు శ్రేయ గురించి ఏం తెలుసా నీకు? అసలా నీ మొహానికి తని ఇంటి అని ఎప్పుడన్నా అనుకున్నావా? ఏంటి మాయ నువ్వు? గట్టి ఊదితే ఎగిరిపోయేలా ఉన్నాడు. పెద్ద కాయకచురి గాడిలా ఉన్నాడు. రే పప్పు, ఒకసారి విని శ్రేయ కార్లో డ్రైవ్కి తీసుకెళ్ళరా. జీవితాంతం చెప్పుకుంటాడేమో. ఏమైంది? ఎవరితను? దారి తప్పు వచ్చాడులే. కరెక్ట్ అడ్రస్కి పంపించేసి. అసలు ఈ కాలేజేనా నువ్వు? పెద్ద కాయకచురి మొహంలో క్లారిటీ లేదు. యా ఐ నో. సరే మరి. ఓకే దెన్ బాయ్. బాయ్. చదవలాగా రాదు మనకి. ఆంటీ గారాబంగా పెంచింది, అంకుల్ భారీగా సంపాదించి పెట్టాడు. పర్స్ వెయిట్ ఎక్కువైంది కదా అని చెప్పి దాన్ని ఖాళీ చేసే పనిలో ఉండు. అంతేగాని ఇలాంటి బ్రోకర్ పనులు చేయకు ప్లీజ్. కాలేజ్కి పెద్ద కార్లో వచ్చి 10 మందిని వెంటేసుకొని తిప్పుకొని బర్కిన్ స్టాక్ చెప్పులు, హెయిర్కి క్లిప్పులు, మొహం మీద ఇంత పేడేసుకుని వస్తే నేను అందగత్తను ఫీలింగా? సరే మామూలుగా కరువు ఉంది ఒప్పుకుంటాను, కానీ మరి ప్లేస్మెంట్లో లాగా అప్లికేషన్లు పెట్టి చీ 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 చీ. ఇది కనుక ఇక్కడ ఆగలేదనుకో తర్వాత నన్ను ఆపలేవు. తిట్టాడా? కొట్టాడు కూడా. అప్లికేషన్ పెడితే కొడతాడా? ఆగు వాడి సంగతి నేను చెప్తా. అరే నో ఆగ్రా. ఇంకేమన్నాడు? నిన్ను కలిసేవాడు నేను ఫ్యూచర్లో ఎలా చేసుకుంటాడో వెరిఫికేషన్లో ఏం కనిపించదు. వాడు పాస్ట్లో ఏమేమి ఏదో పని చేసాడో మాత్రం తెలుస్తుంది. తప్పు చేస్తే కరెక్ట్ చేయడు, నీ ఇష్టం బేబీ అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాడు. అయినా రేపు పొద్దున మూడ్ బాగాలేదని మార్నింగ్ ఒకరితో నైట్ ఇంకొకరితో తిరుగుతూ అప్పుడేం చేస్తావు? చెయ్యి, మళ్ళీ వెరిఫికేషన్ చేయి. నీ అయినా ఎప్పటి నుంచి పరిచయం తెలుసా లేదా? బాగా చూసుకుంటాడా లేదా? ఇవేం వద్దు. బ్యాడ్ బాయ్లో ఉన్నాడా, పాకెట్లో కరెన్సీ ఉందా, స్టైల్ మాస్గా ఉందా, వాయిస్లో బేస్ ఉందా, ఇవే చాలు కదా మీకు. మరి ఏం చేయమంటావు? పప్పుని చేసుకోనా? అదన్నావా? చెప్పు తెగిద్ది. అది కాదే, వాడు అంతలా అంటుంటే నువ్వేం మాట్లాడకుండా ఎందుకున్నావు? అవును శ్రేయ, ఆగు వాడి సంగతి నేను చూస్తా. ఏం చెప్తావురా? మీరంతా నాకు ఇప్పటి నుండే తెలుసు, కానీ వాడు చిన్నప్పటి నుంచి తెలుసు. శ్రేయ, ఒక డౌట్. లేట్ ఎందుకు? అడుగు. ఒక అబ్బాయి ఉన్నాడే బయట కాలేజ్లోనే, నీకు బాగా సెట్ అవుతాడు. నీకా? నీకే. ఎవరు? అర్జున్. పిచ్చా? వాడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. నేను అదే అనుకున్నా, కానీ నిన్న మీరు మాట్లాడింది చూస్తే అర్థమైంది మీరు ఇంకా ఫ్రెండ్స్ కాదని. అయినా ఇక్కడ కూడా నీకు ఈగో ప్రాబ్లం అడ్డొస్తుంది ఒప్పుకోవడానికి. కానీ లెట్ మీ టెల్ యూ సంథింగ్. నిన్న మీరు మాట్లాడుతున్నప్పుడు వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు, కానీ నీకు కావాల్సిన క్వాలిటీస్ నీకు నచ్చే అబ్బాయి నీకే గుర్తు చేశాడేమో అనిపించింది. వేరే అబ్బాయిలు నీతో మినిమం టైం స్పెండ్ చేయలేదని చెప్పాడు, కానీ మీ ఇద్దరు 10 yearsగా ఫ్రెండ్స్ అన్న విషయం కూడా గుర్తు చేశాడు. నీ గురించి ఎంత ప్రొటెక్టివ్గా ఆలోచించాడో చూశాడు. వాళ్ళల్లో ఇది లేదు అది లేదు అని చెప్పాడు, కానీ వాడేంటో నీకు మొత్తం చెప్పేశాడా? ఆయన ఎప్పటి నుంచి పరిచయం, బాగా చూసుకుంటాడా లేదా, నీ గురించి ఎంత తెలుసు, ఇవేమొద్దు. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? కపుల్స్ ఇక్కడికి వచ్చి కూర్చుంటారంట. ఇప్పుడు మనం నీకు ఎప్పుడన్నా అనిపించిందా ఇలా సన్సెట్ చూస్తూ ఒక చేతిలో రింగ్ ఇంకో చేతిలో అమ్మాయి చేయి పట్టుకొని ప్రపోజ్ చేస్తే బాగుండు అని? అర్జున్, అదే సరే మరి బాయ్. అవునే చెప్తున్నావు శ్రేయ? ఏం లేదులే. అవును శ్రేయ, నీకు ఎప్పుడైనా అనిపించిందా ఓ చేతిలో స్టఫ్, ఓ చేతిలో మ్యాంగో జ్యూస్, రెండు పెట్టుకొని ఫ్రెండ్స్తో ఇలా ఈవినింగ్ అంతా గడిపితే ఎంత బాగుంటుందో అని? ఐ మిస్ మై ఫ్రెండ్స్. ఎందుకు ఎప్పుడు ఫోన్ వాడతావు? ఇప్పుడు వస్తావు. సరిపోయింది. ప్రెస్ లార్డ్.
హలో హలో నాన్న. హలో అంకుల్. ఆర్డర్ ఇది అంకుల్ నేను అంకుల్ అర్జున్ని. తను ఫోన్ ఇచ్చేసి ఫ్రెండ్కి వెళ్ళడానికి వెళ్ళింది. తన తప్ప ఏమి వినబడతలే నాకు. నీ పేరేంది? అర్జున్ అంకుల్. ఓ అర్జున్ అంటే నువ్వేనా? యా అంకుల్. చెప్తుండదమ్మా నీ గురించి, మంచి చెప్తుంది. ఓ ఓ మంచిగా చెప్తే అదే హ్యాపీ అంకుల్. మరి నీ గురించి చెప్పాలంటే మరి హలో హలో అర్జున్ ఉన్నావా? అంకుల్ అంకుల్ అంకుల్. సరే అమ్మా మరి తర్వాత మాట్లాడదాం మనం. ఓకేనా? ఓకే అంకుల్. బాయ్. బాయ్ అంకుల్. ఏంది ఏం చెప్పింది? ఏదో మలయాళం సినిమాలో వాగాడే. అవును, మీ నాన్నకి ఎవరెవరి గురించి చెప్తావు నువ్వు? ఉండి దగ్గరున్న వాళ్ళే. ఓ ఏం చూస్తున్నా? ఏం లే, అదే రియల్ లైఫ్లో ట్రెడిషనల్ అమ్మాయిలు దొరకాలంటే కష్టమే జనరేషన్లో. అందుకే యూట్యూబ్లో వెతుక్కుంటున్నా. 2 days నుంచి ఈ సాంగ్ లూప్లో వింటున్నా తెలుసా. టూ గుడ్. కుర్తీ అంటే క్లాస్కి టైం అవుతుంది, పదండి. తిరిపోయింది ఈరోజు అయితే. బాగుంటారా అది? ఒక్క నిమిషం. చెప్పు. ఒకసారి రౌండ్ అబౌట్ దగ్గరికి రా. ఏమైంది? రారా, వెయిట్ చేస్తున్నా. ఏమైంది? ఓకే బాయ్. రే కలుద్దామనా? ఇప్పుడే వస్తా. బాయ్. అర్జున్ ఏమైంది పిలిచావు? ఎహేరా. ఎక్కడికి శ్రేయా? వీడేంటి ఇక్కడ? హాస్టల్లో ఖాళీ లేక. ఎందుకు పిలిచావు చెప్పు. ఎందుకు రా అంత చిరాకు? వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు, మనకెలాగో స్కోప్ లేదు. ఆయన ఎప్పుడు సింగిల్ రైట్ మింగిల్ అనుకుని తిరుగుతాడు సచ్చినాడు. నాకెందుకేం చెప్పలే? అసలు నువ్వు ఎక్కడున్నావనరా వాడిని చెప్పడానికి? వాళ్ళు గొడవ పడి మాట్లాడి 2 months అవుతుంది. ఇవాళే వాడి బర్త్డే. పాపం ఎంత బాధపడిందో తెలుసా అమ్మాయి. లైఫ్ లాంగ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామని వెయిట్ చేసేది. ఏమైందంట? ఏవో గొడవలు. అంత గొడవలు పడడం ఎందుకు, కలిసి ఉండడం ఎందుకు? మనం లేమా? ఐ మీన్ అదే ఎగ్జాంపుల్. మనం లేమా? పేరెంట్స్ గొడవ పడతారుగా, విడిపోలే కదా. బట్ కాలేజ్లో రిలేషన్స్ 3 years కాలేజ్ దాకే చూస్తారు. కానీ నిజంగా ఇష్టపడితే లైఫ్ లాంగ్ బర్త్డేస్ వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ. आंखों ही आंखों में बातें हुई, बातों ही बातों में रातें हुई, मुझ पे नशा उसका हो गया, मैं करूं क्या है कुछ ना पता. नजर मिली नशा चढ़ा, खोया करार है, जब से तूने दिल को छुआ ऐसा लगा प्यार है. नजर मिली नशा चढ़ा, खोया करार है, जब से तूने दिल को छुआ ऐसा लगा प्यार है. अब तो ख्यालों के दर्पण में वो ही नजर मुझको आती है. समझ न आए दिल कहाँ जाए, क्यों इतना मुझे भाती है. आजकल आए मुझ पे हवाएं, इश्क बड़ा बरसाती है. लगता है मुझ पे हुई है इनायत रब की कोई हंसी. नजर मिली नशा चढ़ा, खोया करार है, जब से तूने दिल को छुआ ऐसा लगा प्यार है. नजर मिली नशा चढ़ा, खोया करार है, जब से तूने दिल
को छुआ ऐसा लगा प्यार है नजर मिली नशा चढ़ा नजर मिली नशा चढ़ा नजर मिली नशा चढ़ा खोया करार है जब से तूने दिल को छुआ ऐसा लगा प्यार है Nazar Mili Nasha Chada. Wow, what lyrics. Everything good only, no? నో నో యువర్ ఆనర్ అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది. What? ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? నిన్న నైట్ కునుకుతుండేగా. ఏం గునుకుతుండే? ఏం మాట్లాడుతున్నావు? చెప్తావా లేదా అర్జున్? మైండ్ ఏమైనా దొబ్బిందా? నీకేం మాట్లాడుతున్నావు? పప్పు అయిపోయావురా నువ్వు. అదే అంటే నిన్న పార్సల్ తీసుకోవడానికి వెళ్తుంటే పాత ఫ్రెండ్ కనిపించింది, మాట్లాడుతుండే. ఏముంది దాంట్లో? అబ్బా అంతరాత్రి నీకేం పని? రేయ్ ఫ్రెండ్ రా, మాట్లాడుతుండే అంతే. కవర్ ఎందుకు చేసావు అర్జున్? శ్రేయ, అది కాదు శ్రేయ, అసలు నా మాట. వద్దు అర్జున్, ఆపే. నాకు ఇప్పటికీ ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. అవును శ్రేయ, వాడు ఫోన్ అంతా చెక్ చేసా. తెలుగు మ్యాట్రిమోనీ సైట్లా ఉంది. రే ఆగ్రా బాబు నువ్వు. పద శ్రేయ వెళ్దాం. బాడీ గార్డ్ కూడా బాత్రూమ్కి వెళ్తాడ్రా. వీళ్ళిద్దరేంట్రా బ్రేక్ లేని బండిలో అలా తిరుగుతున్నారు? ఒకే ఒక్క ఛాన్స్ నా శ్రేయ నాకు దక్కితే చాలు. వీడు దొరకాలి నా చేతికి, కొట్టిన దెబ్బకి అబ్బా అనిపించుకోవాలి. అవునరా. అరే పప్పు, అది అర్జునా? ఏం దొరికాడ్రా వీడు. రే జూమ్ చేయరా. చేస్తున్నా ఇంకా ఇంకా నువ్వు నాకే సొంతం. రే అర్జున్, అది నా పిల్లరా. హలో, చెప్పరా. పప్పు? నేనే. పప్పు ఫస్ట్ శ్రేయకు ఫోన్ ఇవ్వ. నా పిల్ల బిజీ ఉందిరా. ఆయనతో మాట్లాడద్దా? నేను చాలా బిజీగా ఉన్నా. డిస్టర్బ్ చేయకు. పప్పు పప్పు నేనే పప్పు పెట్టేయ్. Don't call me again. Don't call me again. It's over. యువర్ ఆనర్, ఆ రోజు కాల్ చేసి సార్ట్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఎన్నిసార్లు కాల్ చేసినా లైన్ బిజీ వచ్చింది. సర్లే అని టెక్స్ట్ చేశాను. వెంటనే రిప్లై ఇచ్చాడు, రేపు మెయిన్ బిల్డింగ్ ముందు 4:30కి కలుద్దామని. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఇప్పుడు వరకు నేను ఏ ఎగ్జామ్కి టైంకి వెళ్ళలేదు. అలాంటిది 4:30 అంటే 4కే వెళ్ళిపోయాను. కానీ ఆ 30 minutes ముందు వెళ్ళడం వల్ల ఓ నిజం తెలిసింది యువర్ ఆనర్. ఏం చేసావురా? అదే యువర్ ఆనర్, నేను చాలా ఫీల్ అయ్యాను. అండ్ ఐ రియలీ వాంటెడ్ టు సార్ట్ థింగ్స్ విత్ హర్. అందుకే ఐ కాల్డ్ హర్. హే వెయిట్, యూ కాల్డ్? కానీ తనకి కాల్ రాలేదంటుంది కదరా. అదే ప్రాబ్లం యువర్ ఆనర్. ఐ కాల్డ్ హర్ బట్ నాట్ హర్. Hey Siri. Call Shreya. Calling Shreya. Mobile. Shreya, before you say anything, I have to tell you a few things. నేను చేసిన తప్పే, అలా చేయకుండా ఉండాల్సిందే. బట్ ఐ రియలీ వాంట్ టు సార్ట్ అవుట్ థింగ్స్ విత్ యూ. రేపు మనం మెయిన్ బిల్డింగ్ ముందు 4:30కి కలుద్దాం. ఐ మిస్ యూ. బాయ్.
నా పిల్ల జమ్రా. పొడపు చక్కరపోయా. Arjun, you got this? Arjun! సూపర్ అర్జున్. బేసిక్గా ఉన్నదానికి కాల్ చేయబోయి వదిలేసిన దానికి కాల్ చేసావా? ఎలా రా ఇలా? ఓకే గైస్, వాట్ డూ యూ ఫైనలీ హ్యావ్ టు టెల్ మీ అబౌట్ దిస్? యువర్ ఆనర్, ప్రతి అబ్బాయికి ఇంకా అమ్మాయికి పాస్ట్ ఉంటుంది. శ్రేయ గురించి ఇంత లేట్గా తెలిసినా అది మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వడానికి ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తాను నేనేంటి యువర్ ఆనర్, ఏ అమ్మాయి అని ఇస్తుంది. శ్రేయ గురించి నాకు డైరెక్ట్గా తెలిసినా ఇంత హర్ట్ అయ్యేదాన్ని కాదు. తనతో మాట్లాడుతుంటే నా ఫ్రెండ్స్ చూసి వీడియో తీసి చూపించాల్సిన అవసరం ఏంటి యువర్ ఆనర్? కానీ అదే పాస్ట్ మళ్ళీ ప్రజెంట్లో వచ్చి కోపం వచ్చింది యువర్ ఆనర్. ఇదేమన్నా రీరిలీజ్ సినిమానా మళ్ళీ మళ్ళీ చూసి వైబ్ అవ్వడానికి? నాకు జరిగింది ఏ అమ్మాయికి జరగకూడదు. నేను పడిన బాధ ఏ అమ్మాయి పడకూడదు. అలా జరగకుండా ఉండాలంటే రస్టిగేట్ చేయాల్సిందే. చేసేయండి అంతే. ఓ ఓకే, వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? వదిలేండి యువర్ ఆనర్, వదిలేండి. అయినా ఇంకేముందని, ఇలాంటి పనులు కాలేజ్లో అందరూ చేస్తారు. దీన్నే పెద్ద క్రైమ్లా చూస్తే ఎలా? ఇలా రస్టికేట్ చేస్తూ పోతే కాలేజ్లో 10% స్టూడెంట్స్ కూడా మిగిలిండరు. ఎంత కాదనుకున్నా తనకు ఒక గోల్ ఉంది, ఒక ఫ్యూచర్ ఉంది, ఒక కెరియర్ ఉంది. అయినా డెసిషన్ మాకు వదిలేస్తే ఇదే ఎండ్ అవ్వదు యువర్ ఆనర్. నేనేమో వదిలేయమంటాను, తనేమో రస్టికేట్ చేయమంటుంది. సో ఇట్స్ పాయింట్లెస్. ఓకే, వెరీ ప్రాక్టికల్. బట్ నేను చెప్పింది ఫైనల్ చేసుకోండి, వదిలేయండి. యువర్ ఆనర్, నా వల్ల ఇంకా కాదు యువర్ ఆనర్. ఆ డిగ్రీ ఏదో నా ముఖాన కొడితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను ఇక్కడి నుంచి బయటపడండి యువర్ ఆనర్, ప్లీజ్. ఇలానే ప్రతి అబ్బాయి తనకి ఇష్టం వచ్చినట్టు వదిలేసి వెళ్ళిపోతే మేమేం చేసుకోవాలి? వాడిదేం పోయింది, అంతా చేసేసి లాస్ట్లో సారీ చెప్పేసి వెళ్ళిపోతాడు. మేము వాడి గురించి మర్చిపోకుండా ఇయర్స్ టుగెదర్ మెంటల్ టార్చర్ అనుభవించాలి. మా కష్టాలు వీళ్ళకేం తెలుసు యువర్ ఆనర్? కష్టాలా? అవి కష్టాలా? ఖరీదైన బట్టలు కొంటూ లక్షలు పెట్టి డిజైనర్ బ్యాగ్లు వేసుకొచ్చి కార్లో కాలేజ్కి వచ్చి రోజు ట్రూ బ్లాక్ 1000 రూపాయలు ఖర్చు పెట్టి మీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయి నిజ జీవితంలో నేను చెప్తాను, నువ్వు విను. అమ్మాయి పడాలంటే పోన్ 2 రాను 2 హాస్టల్ మొత్తం 4 లొకేషన్లు సైట్ సీన్ చేయాలనే విషయం మీకు తెలుసా? నాకు తెలుసు. చదువుకోవాల్సిన కాలేజ్లో సరైన లైఫ్ పార్ట్నర్ కూడా చూస్ చేసుకోవాలనే విషయం మీకు తెలుసా? నాకు తెలుసు. రిలేషన్షిప్ అంటే లైఫ్ లాంగే చేయాలి. 1 డేలో ఒక అమ్మాయిని ప్రేమించాలి, ఇంకా బ్రతికే ఉన్నారు. నువ్వు బ్రతికే ఈ సమాజంలో ఉన్నారనే విషయం మీకు తెలుసా? నాకు తెలుసు. బ్రేకప్ అయిన 6 గంటలకి రిజెక్ట్ అయిన 6 గంటలు నీ పిల్లని గుర్తొస్తా బాధలుంటే ఎప్పుడు అనుభవించావా? ఈ సమాజంలో మనం ప్రేమించాలంటే మంచితనం మానవత్వం ఉంటే సరిపోదు. ఈ నిబ్బి మధ్యలో బ్రతకలేక ఎప్పుడైనా అనిపించిందా? ఫ్రెండ్స్ నీకు ఎప్పుడైనా ఫ్యామిలీలో అనిపించారా? ప్రేమ పెళ్లి అనే 2 అక్షరాలు తెలిసినోడు ఫ్లర్టేషన్షిప్, రిలేషన్షిప్, వెకేషన్షిప్, సిచ్యువేషన్షిప్ పదాలాంటివి వాడుతుంటే నీకెప్పుడైనా నరికేయాలనిపించిందా? నాకు అనిపించింది. అందుకే కాలేజ్కి వచ్చాను, శ్రేయాని ప్రేమించాను, ప్రేమికుణ్ణయ్యాను.
ఇక్కడ కష్టాల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు, ఖచ్చితంగా మీకు లేదు. या सर, that's our problem. मर्द का दर्द, 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 Order. मर्द का दर्द, मर्द का दर्द. After listening to all of you, I've made my final decision. Arjun, you will stay back in the university, but this is going to be your final warning. Concentrate on your studies, complete your backlogs, and graduate from the university. With regards to the drama that you people are having, I think you need to learn to sort it out among yourselves outside the campus. సార్ మీరు చెప్పింది కన్విన్సింగ్గా లేదు సార్. Huh? ఏంటి? సార్ అదే కన్విన్సింగ్గా లేదని. శ్రేయ, మనలో మన మాట. మీరు చెప్పిన స్టోరీ ఏమైనా కన్విన్సింగ్గా ఉందా? నాకే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. సార్ బట్ Don't disturb me. The court is adjourned. Please do not come back here again. Especially you. రారాలుడు దానా అన్న దా దా కమ్ టు యువర్ డాక్టర్. డాక్టర్ డాక్టర్ ఐమ్ బ్యాక్. అబ్బా గెలిచావురా. ఎంత కంగారు పడిపోయారా. 20 నిమిషాలు అల్లకల్లోలం అయిపోయింది అసలు. ఏదేమైనా సాధించావురా. చూసావా, ఇక్కడ డబ్బున్నోడున్నాడు, పేదోడున్నాడు, కరువున్నోడున్నాడు, గొప్పోడున్నాడు. అందరి దండోపేమో ఒకటి. దేవుడా నేను మంచోడిని, నాకు గర్ల్ ఫ్రెండ్ ఇవ్వు. దేవుడా నేను గొప్పోడిని, నాకు గర్ల్ ఫ్రెండ్ ఇవ్వు. బేసిక్గా అబ్బాయిలంటేనే మంచులురా. అందుకే ఎదురొచ్చిన ప్రతి అమ్మాయిని నవ్వుతూ పలకరించాలి. హాయ్. మహా అయితే ఏం చేశానురా నీకు? చిన్న ట్రీట్మెంట్. మధ్యలో వదిలేసావు మాయ. ఈ జీవితానికి భగవంతుని కోరుకునేది ఒకటే, కుదిరితే నాకు మంచి భార్యనివ్వమని, లేదంటే పక్కనోడికి పిల్లలు లేకుండా చేయమని. ఈ సినిమాకి నేనే నీ డాక్టర్, నువ్వే నా పేషెంట్. ఓకే దా. ఏరా సినిమా అప్పుడే అయిపోయిందా? అవును మాయ. ఛే, ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుందిరా. ఏమేమి మాయ? కేసు గెలిచావు, నేను పెద్ద పార్టీలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటే అసలు ఏంట్రా అప్పుడే అయిపోయింది. పార్టీ కదా, పద చేసుకుందాం. పద, నేను రెడీ. చలో పద. చలో చలో. la 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 la